హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 21st ఎపిసోడ్ ని చూడబోతున్నాము. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే వాంగ్ ఉంటాడు కదా, అదే జిన్షావ్ ని కూడా ఇంతకు ముందు ఇష్టపడ్డాడు. అతను వాళ్ళ నానమ్మని తీసుకుని సంబంధం మాట్లాడడానికి జిన్షావ్ వాళ్ళ ఇంటికి వస్తున్నాడు. నాన్నమ్మ తన ముగ్గురి మనవరాల్ని మేడం వాంగ్ కి పరిచయం చేస్తుంది. వాళ్ళ ముగ్గురు మేడం వాంగ్ కి నమస్కారం చేస్తున్నారు. మేడం వాంగ్ వాళ్ళని చూసి నీకు ఎంత అదృష్టము, నీ మనవరాళ్లు బంగారంలా ఉన్నారని పొగుడుతుంది. వాంగ్ అప్పుడే తను తీసుకొచ్చిన బహుమతుల్ని బయటకు తీసి మొదటి బహుమతిని జిన్షావ్ కి ఇస్తాడు. థ్యాంక్ యూ మాస్టర్ అని జిన్షావ్ చెప్పడంతో అలాంటి మర్యాదలేమీ నాకు అవసరం లేదు, ఇక మీదట నన్ను వాంగ్ అని పిలువని చెబుతున్నాడు. కానీ జిన్షావ్ కి ఆ మాటలు అస్సలు నచ్చడం లేదు. ఇప్పుడెలా పారిపోతావు అనేసి అతను ఆ గిఫ్ట్ ఇవ్వకుండా జిన్షావ్ తో ఆటలాడుతున్నాడు. అది చూసి జిన్షావ్ కి బాగా కోపం వచ్చి అతన్ని పక్కకు తోసేస్తుంది. అతను వెళ్లి కింద పడిపోతున్నాడు. అది చూసి నాన్నమ్మ షాక్ అవుతూ జిన్షావ్ ఏం చేస్తున్నావు, ఎందుకు ఇలా అమర్యాదగా ప్రవర్తిస్తున్నావని అరుస్తున్నారు. నాన్నమ్మ నేను ఇదంతా కావాలని చేయలేదు, జస్ట్ ఆట పట్టిద్దాం అనుకున్నాను, సారీ నాన్నమ్మ అని చెబుతుంది. చిన్నపిల్లలు ఇలానే పోట్లాడుకుంటారు, మనం అదంతా పట్టించుకోకూడదు అనేసి వాంగ్ వాళ్ళ నాన్నమ్మ కూడా కవర్ చేసుకుంటున్నారు. సరే సరే మేమిద్దరం కాసేపు పర్సనల్ గా మాట్లాడుకోవాలి. జిన్షావ్ నువ్వే ఈ ఇంటికి పెద్ద మనవరాలివి, నువ్వు వాంగ్ ని అలానే నీ చెల్లెల్ని తీసుకుని ఇల్లంతా అతనికి చూపించేసిరా అని అంటున్నారు. జిన్షావ్ కి ఇష్టం లేకపోయినా సరేనని ఒప్పుకుంటుంది. అది విని వాంగ్ మాత్రం చాలా సంతోషపడుతున్నాడు. చూసావా నీ నాన్నమ్మ కూడా నా వైపే ఉన్నారు, నిన్ను నాతో జత చెయ్యాలని చూస్తున్నారు అని చెప్పడంతో జిన్షావ్ అతన్ని గుద్దడానికి వెళ్తుంది. అదంతా లియాన్ అలానే గూలాన్ ఇద్దరు చూస్తున్నారు. లియాన్ వెంటనే నాకు ఒక అర్జెంట్ పనుంది, నేను వెళ్ళాలి అనేసి తనతో పాటు గూలాన్ని కూడా తీసుకుని వెళ్లిపోతుంది. జిన్షావ్ అలానే వాంగ్ ఇద్దరు ఒంటరిగా మాట్లాడుకోవాలి అనే లియాన్ కావాలనే అలా చేసి ఉంటుంది. వాళ్ళు అక్కడి నుండి వెళ్ళగానే వాంగ్ జిన్షావ్ వెనకాలే వెళ్తున్నాడు. అప్పుడే అతని అసలు స్వభావం బయటపడుతుంది. జిన్షావ్ అతని నేరుగా ఇంటి గేటు దగ్గరికి తీసుకుని వెళ్తుంది. వాంగ్ ఆశ్చర్యంగా మనం తోటలో తిరగాలి కదా, నన్ను గేటు దగ్గర ఎందుకు తీసుకుని వచ్చావని అడుగుతున్నాడు. నిన్ను ఇంటికి పంపడానికి అని జిన్షావ్ చెప్పడంతో వాంగ్ నవ్వుతూ ఇది నీ ఇల్లు, నేను నీ అతిథిని, నన్ను అవమానిస్తే మీ గూ కుటుంబానికి చెడ్డ పేరు వస్తుంది, అది మాత్రమే కాదు నువ్వు ఒక అమ్మాయివి, నేను అబ్బాయిని, ఇక్కడ ఏమైనా గొడవ జరిగితే అందరూ నిన్నే తప్పు పడతారు అని బెదిరిస్తున్నాడు. అది విని జిన్షావ్ కి బాగా కోపం వస్తుంది. నీకు అసలు సిగ్గు లేదా అని అడుగుతుంది. వాంగ్ నవ్వుతూ నెమ్మదిగా జిన్షావ్ వైపుకి చూస్తూ నువ్వు కోపంగా ఉన్నప్పుడు ఇంకా అందంగా కనిపిస్తున్నావు అనేసి తన ముఖాన్ని తాకడానికి ట్రై చేస్తున్నాడు. జిన్షావ్ వెంటనే పక్కకు తప్పుకుంటుంది. దూరంగా ఉండని అరుస్తుంది. కానీ వాంగ్ మాత్రం తన మాటల్ని పట్టించుకోవడం లేదు. మళ్ళీ జిన్షావ్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాడు. జిన్షావ్ వెంటనే అతన్ని వాటర్ లోకి తోసేస్తుంది. వాంగ్ కోప్పడుతూ నన్నే వాటర్ లోకి తోస్తావా, నీకు బుద్ధి లేదా అని అరుస్తున్నాడు. అదే సమయంలో జిన్షావ్ వాళ్ళ నాన్న కూడా లోపలికి వస్తున్నారు. అతనితో పాటు చెన్ను కూడా వస్తున్నాడు. జిన్షావ్ అది గమనించి ఇప్పటి వరకు చెన్ను మన ఇంటికి రాలేదు, ఇప్పుడెందుకు వస్తున్నాడు అనుకొని వెంటనే తన యాక్టింగ్ ని స్టార్ట్ చేస్తుంది. అయ్యో వాంగ్ మీకు ఏమైంది, వాటర్ లో ఎలా పడిపోయారు, త్వరగా పైకి రండి, నేను మిమ్మల్ని రూమ్ కి తీసుకుని వెళ్తాను, త్వరగా వచ్చి బట్టలు మార్చుకోండి అని పిలుస్తుంది. అది చూసి వాంగ్ ఆశ్చర్యపోతూ ఇంతసేపు అరే తురే అని పిలుస్తా ఉనింది, ఇప్పుడు సడన్ గా ఏమైంది, ఇంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతుంది, ఒకవేళ నా మీద ప్రేమ మొదలైందేమో అనుకొని వస్తున్నాను డార్లింగ్ అనేసి జిన్షావ్ వెనకాలే వెళ్తున్నాడు. అదంతా చెన్ను కూడా చూస్తున్నాడు. నాన్న వెంటనే వీళ్ళిద్దరు ఇక్కడేం చేస్తున్నారు అనుకొని చెన్నును అక్కడి నుండి లోపలికి తీసుకుని వెళ్లిపోతున్నారు. ఇక వాంగ్ ఏమో జిన్షావ్ వెనకాలే వెళ్తున్నాడు. కొంచెం దూరం వెళ్ళాక జిన్షావ్ అతనితో నాకు ఒక అర్జెంట్ పనుంది, నువ్వు తిరిగి వెళ్ళిపో అని అంటుంది. డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి రూమ్ కి తీసుకుని వెళ్తానన్ను, ఇప్పుడు ఎక్కడ చేంజ్ చేసుకోవాలని అడుగుతున్నాడు. ఏమో అదంతా నాకు తెలియదు, ఇందాకేదో జస్ట్ ఊరికే అలా చెప్పాను, ఇప్పుడు నా మూడు మారిపోయింది, ఇక బయలుదేరని అంటుంది. ఆ మాటలు విని వాంగ్ కి కోపం వచ్చి నేను ఆల్రెడీ దీని గురించి ఇంట్లో చెప్పేశాను, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు నన్ను అవమానించావు కదా, పెళ్ళైన తర్వాత నీకు చుక్కలు చూపిస్తాను, నేను ఏడు అంటే నువ్వు ఏడవాలి, నవ్వమంటే నవ్వాలి, బ్రతకమంటే బ్రతకాలి, చనిపో అంటే చచ్చిపోవాలి అని అహంకారంగా మాట్లాడుతాడు. ఆ మాటలు విని జిన్షావ్ కి బాగా కోపం వస్తుంది. అతన్ని కొట్టడానికి చేతులెత్తుతుంది. కానీ అంతలో వాంగ్ తన చెయ్యి పట్టుకొని నీ బలం ఇంతేనా అని అడుగుతున్నాడు. జిన్షావ్ వెంటనే తన దగ్గరున్న చిన్న కత్తిని తీసి అతని పొట్ట మీద పెట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నిస్తే నేనే నిన్ను చంపేస్తానని బెదిరిస్తుంది. అది చూసి వాంగ్ భయపడిపోతున్నాడు. దొరికిందే సందు అనుకొని అక్కడి నుండి తప్పించుకొని పారిపోతున్నాడు. అప్పుడే ఒక పనివాడు జిన్షావ్ దగ్గరికి వెళ్లి మీ నాన్నగారే నన్ను మీ దగ్గరికి పంపించారు, మన ఇంటికి ఈ రోజు చెన్ను గెస్ట్ గా వచ్చారు, లార్డ్ చెన్నకి జీ కుటుంబం చేసే స్పెషల్ వంటకం తినాలని ఉందంట, ఆ పేరు ఆయనకి గుర్తులేదు, ఆ వంటకం మీకు బాగా తెలుసని చెప్పారు, అందుకే మీ నాన్న మిమ్మల్ని పిలిపించారని చెబుతున్నాడు. సరే సరే చెన్ను మన ఇంటికి ఎందుకు వచ్చారని అడుగుతుంది. ఈ రోజు చెన్ ఏదో ఆడిట్ చేయడానికి మీ నాన్న ఆఫీస్ కి వెళ్లారు, అక్కడ మీ నాన్న అలానే చెన్ చాలా సేపు మాట్లాడుకున్నారు, అలా మాట్లాడుకుంటూ ఉండగానే ఆఫీస్ మూసే సమయం కూడా అయిపోయింది, కానీ పని ఇంకా పూర్తి కాలేదు, అందుకే మీ నాన్న మీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వచ్చి
భోజనం చేస్తూ మాట్లాడుకుందామని ఇన్వైట్ చేశారు. అంత పెద్ద అధికారి తప్పకుండా ఇంటికి రారు, రిజెక్ట్ చేస్తారని మీ నాన్న అనుకున్నారు. కానీ చెన్ అందరినీ ఆశ్చర్యపరుస్తూ వెంటనే ఇంటికి రావడానికి ఒప్పుకున్నారు. అది చూసి మీ నాన్నే షాక్ అయిపోయారు. అందుకే చెన్నని ఇంటికి తీసుకొని వచ్చారని చెబుతున్నాడు. దానికి జిన్షో కూల్ గా, ఆ వంటకం నాకు తెలుసు, కానీ లోపల పెద్దవాళ్ళు ప్రభుత్వ పనుల గురించి మాట్లాడుకుంటున్నారు. అలాంటి చోటుకి నేను వెళ్లడం కరెక్ట్ కాదు. పైగా అందరూ ఉన్నప్పుడు మెయిన్ హాల్ కి రావడం నాకు కాస్త సిగ్గనిపిస్తుంది. నేను నేరుగా వంటగదికి వెళ్లి వంటలు చూసుకుంటాను. చెన్నని మీట్ అవ్వడానికి మాత్రం నేను రాను అని చెబుతుంది. కానీ ఇలా చెబితే మీ నాన్నగారు కోప్పడతారు అని చెప్పడంతో ఇలానే చెప్పు, వాళ్ళే అర్థం చేసుకుంటారు అనేసి అతన్ని అక్కడి నుండి పంపించేస్తుంది. ఇప్పుడు పనతను నేరుగా జిన్షో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి జరిగిన విషయం అంతా చెబుతున్నాడు. నాన్న కోపంగా ఈ అమ్మాయికి ఏ మాత్రం ఆలోచనే లేదు అనుకొని చెన్నికి క్షమాపణలు చెబుతూ నా కూతురికి కాస్త సిగ్గెక్కువ, అందుకే మెయిన్ హాల్ కి రావడానికి ఇబ్బంది పడుతుందని చెబుతున్నాడు. కానీ చెన్నేమో జిన్షో మీద కోప్పడకుండా చాలా కూల్ గా, ఒక్క వంట కోసమే కదా, తనని మళ్ళీ ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, మనం పని గురించి మాట్లాడడానికే వచ్చాం కదా, మనమేమి మెయిన్ హాల్ కి వెళ్లాల్సిన అవసరం లేదు, నేను ఇక్కడే ఉంటాను, ఫుడ్ ఇక్కడికి తీసుకొని వస్తే సరిపోతుందని చెబుతున్నాడు. ఇదే సమయంలో వాంగ్ వాళ్ళు ఇంటికి బయలుదేరుతున్నారు. ఆమె నానమ్మతో మాట్లాడుతూ చెన్ లాంటి గ్రాండ్ సెక్రటరీ మీ ఇంటికి రావడము చాలా గొప్ప విషయము, దీని వల్ల మీ కుటుంబ గౌరవం మరింత పెరుగుతుంది అనేసి ఆవిడ అక్కడి నుండి వెళ్లిపోతుంది. అది చూసి నాన్నమ్మ చాలా సంతోషపడుతున్నారు. వెంటనే పనమ్మాయిని పిలిచి చెన్నని జాగ్రత్తగా చూసుకోండి, అలానే నా రెండవ కొడుకుని వెంటనే పిలిపించండి, అప్పుడే వాళ్ళిద్దరికి మధ్య పరిచయాలు ఏర్పడతాయి, మన కుటుంబానికి మంచి పేరు కూడా వస్తుంది అనేసి రెండవ కొడుకును కూడా పరిచయం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రెండవ కొడుకు కూడా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి చెన్నని విష్ చేస్తున్నాడు. ఇక మరోవైపు ఇంట్లోని పెద్దవాళ్ళందరూ కలిసి చెన్నని మీట్ అయ్యి విష్ చేయాలని అనుకుంటున్నారు. కానీ అంతలో ఒక పనివాడు వచ్చి చెన్ను ప్రత్యేకంగా ఇంట్లోని పెద్దవాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళు రావాల్సిన అవసరం లేదని చెప్పమన్నారు, పైగా ఆయన మెయిన్ హాల్ కి రావడం లేదు, జిన్షా వాళ్ళ నాన్న రూమ్ లోనే ఉండబోతున్నారంట అని చెప్పడంతో ఆ మాటలు విని నాన్నమ్మ బాగా అప్సెట్ అయిపోతున్నారు. దానికి కోడలేమో ఆయనకి మన కుటుంబం మీద ప్రేమేం లేదు, ఆయన జిన్షా ఫ్యామిలీతో బాగా క్లోజ్ కాబట్టి ఇక్కడికి వచ్చినట్టు ఉన్నారని చెబుతుంది. నాకు ఒకటి మాత్రం అర్థం కావడం లేదు, నా నాలుగో కొడుకి అంతగా ప్రతిభ లేదు, కానీ వాడికి అన్ని మంచిగానే జరుగుతున్నాయి, అది ఎలా జరుగుతుందో అర్థం కావడం లేదు, దాని గురించే ఆలోచిస్తున్నాను, వాడు ఏ తప్పులు చేయకుండా మనమే చూసుకోవాలని అంటున్నారు. ఇదిలా ఉండగా జిన్షో మాత్రం వంటగదిలో బాగా బిజీగా ఉంటుంది. తను ప్రతి వంటకాన్ని టేస్ట్ చేస్తూ ఇది బాగా చప్పగా ఉంది, చెన్నికి కారం అంటే చాలా ఇష్టము, ఉప్పు నూనె కారం అన్ని పెంచండి, మనం వేసుకునే దానికంటే 2 రెట్లు ఎక్కువ వేయమని చెబుతుంది. ఇప్పుడు చెన్న వంటకాన్ని టేస్ట్ చేస్తున్నాడు. నోట్లో పెట్టుకోగానే కారం తలకెక్కిపోతుంది. కానీ చెన్ను మాత్రము వంట చాలా బాగుందని అబద్ధం చెబుతున్నాడు. అది చూసి మిగతా వాళ్ళందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆ తర్వాత జిన్షా వాళ్ళ నాన్న అలానే పెదనాన్న కూడా ఆ వంటకాన్ని రుచి చూస్తున్నారు. కానీ కారంతో నోరు మండిపోతుంది. వెంటనే అందరూ వైన్ తాగడం మొదలు పెడుతున్నారు. ఈ వైన్ చాలా బాగుంది అనేసి చెన్ను కూడా తాగుతున్నాడు. అంతలో పనివాడు వంటగదిలోకి వచ్చి రెండవ మాస్టర్ 2 పెద్ద జాడీల నిండా వైన్ పంపమన్నారు అని చెప్పడంతో ఇద్దరు ఆశ్చర్యపోతున్నారు. చెన్నేంటి ఈ రోజు ఇంతగా తాగుతున్నారు, ఇంతకీ ఇంటికెళ్లే ఉద్దేశం ఉందా లేదా అనేసి నవ్వుతుంది. మీరేసిన కారానికి 2 10 వైన్ బాటిల్ తాగినా కారం తగ్గదు అనేసి ఇద్దరు నవ్వుకుంటున్నారు. ఇక రాత్రి అయిపోతుంది, బాగా చీకటి పడిపోతుంది. చెన్ను కూడా ఫుల్ గా తాగి తాగి అలసిపోతున్నాడు. ఆల్రెడీ చాలా లేట్ అయిపోయింది, ఈ రోజుకి ఇక్కడే రెస్ట్ తీసుకోండి, రేపు మార్నింగ్ బయలుదేరొచ్చు అని చెబుతున్నాడు. చెన్ను అక్కడ ఉండరు, రిజెక్ట్ చేస్తాడేమోనని ఇద్దరు టెన్షన్ పడుతున్నారు. కానీ చెన్ను నవ్వుతూ ఈ ఐడియా కూడా బానే ఉంది అనేసి అక్కడ ఉండడానికి ఒప్పుకుంటున్నాడు. అది చూసి ఇద్దరు ఆశ్చర్యపోతున్నారు. వెంటనే పని వాళ్ళని పిలిపించి గెస్ట్ హౌస్ శుభ్రం చేయండి, లేదు లేదు ఆ స్పెషల్ రూమ్ సిద్ధం చేయండి, అక్కడే ప్రశాంతంగా ఉంటుంది అని ఆదేశిస్తున్నాడు. పని వాళ్ళు కూడా వెంటనే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక మన జిన్షావుకి కూడా విషయం తెలుస్తుంది. గెస్ట్ హౌస్ సిద్ధం చేయకుండా ఆ స్పెషల్ రూమ్ ఎందుకు సిద్ధం చేస్తున్నారని అడుగుతుంది. ఎందుకంటే ఆ రూమే అన్ని రూమ్స్ కంటే చాలా బాగుంటుంది, అందుకే ఆ రూమ్ ని సిద్ధం చేశారని అంటున్నాడు. జిన్షా వెంటనే తన అసిస్టెంట్ ని పిలిచి నువ్వు గెస్ట్ హౌస్ కి వెళ్లి ఆయన ఏం చేస్తున్నారో చూసిరా, నేను ఆయన కంటపడకుండా వేరే దారిలో వెళ్లిపోతానని చెబుతుంది. పనమ్మాయి నవ్వుతూ ఆయన మిమ్మల్ని చూడ్డానికే ఇంత దూరం వచ్చారు, మీరెందుకు ఇలా తప్పించుకుంటున్నారని అడుగుతుంది. జిన్షావ్ సిగ్గుపడుతూ ఎక్కువ మాట్లాడుకు, నేను చెప్పింది చెయ్యని అంటుంది. జిన్షావ్ వేరే దారి గుండా వెళ్తుండగా అనుకోకుండా పెదనాన్న అలానే నాన్నమ్మ మాట్లాడుకుంటున్న మాటల్ని వింటుంది. నాన్నమ్మ కోపంగా చెన్ను మొదటిసారి మన ఇంటికొస్తున్నాడు, తనకంటే పెద్దదాన్నైన నాకు నమస్కరించాలనే ఆలోచన కూడా అతనికి రాలేదు అని చెప్పడంతో ఆయన ఒక ప్రధాన కార్యదర్శి, ఆయన మన ఇంటికి రావడమే అదృష్టము. జిన్షా వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత జిన్షా వాళ్ళ
నాన్న మీద చాలా మంది తప్పుడు ఆరోపణలు చేశారు, కానీ అతని పదవి మాత్రం పోలేదు. ఇప్పుడు అవన్నీ చూస్తుంటే అప్పటి నుండే చెన్ అతనికి సహాయం చేస్తున్నట్టు అనిపిస్తుంది. కానీ చెన్ను మీ తమ్ముడికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నారు. ఏమో అమ్మా, నాకు కూడా అదే అర్థం కావడం లేదు. ఇందాక చెన్ను ఫుల్ గా తాగి మత్తులో ఉన్నారు, ఇంటికి వెళ్లిపోతారేమో అనుకుంటే తమ్ముడు తనని ఇక్కడే ఉండిపోవచ్చు కదా అని అడిగారు. దానికి అతను కూడా వెంటనే ఒప్పుకున్నాడు. అది చూసి నాకు ఆశ్చర్యం వేసింది. ఇకపై మనము తమ్ముడి కుటుంబాన్ని బాగా చూసుకోవాలి, ఎప్పుడైనా చెన్ను సహాయం మనకు అవసరం పడొచ్చని అంటున్నాడు. సరే సరే, నువ్వు మళ్ళీ ఎవరి దగ్గర లంచం తీసుకోవడం లేదు కదా, మళ్ళీ ఆ తప్పుని చెయ్యొద్దు అని అంటున్నారు. అప్పుడే జిన్షావుకి ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. చాలా సంవత్సరాల క్రితము పెద్దనాన్న ఒక అధికారి దగ్గర నుండి 20,000 వెండి నాణాలు లంచం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఆ అధికారి అవినీతిలో పట్టుబడుంటాడు. ఆ సమస్య బయటపడకుండా ఉండేందుకు నాన్నమ్మ జిన్షావ్ వాళ్ళ అమ్మ దగ్గర నుండి డబ్బు అప్పు తీసుకొని ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసినట్టు ఉన్నారు. అంటే జిన్షావ్ వాళ్ళ అమ్మ ఇచ్చిన డబ్బుతోనే ఆ నేరాన్ని దాచారని జిన్షావ్ కి అర్థమైపోతుంది. అంతలో పెదనాన్న లైట్ వెలుతురుని గమనించి అక్కడ ఎవరో వింటున్నారని అనుమానపడి బయటకు వస్తాడు. అది చూసి జిన్షావ్ భయపడిపోయి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక వరండా దగ్గర దాక్కొని అతను వెళ్లిపోయాడా లేదా అని చెక్ చేస్తూ ఉంది. అంతలో ఎవరో వెనకాల నుండి వచ్చి జిన్షావ్ నోరు మూస్తున్నారు. అదే సమయంలో చెన్ను వాళ్ళ అసిస్టెంట్ పెదనాన్న దగ్గరికి వెళ్లి చెన్ను ఆల్రెడీ నిద్రపోయారు, ఆయన డిస్టర్బ్ చేయకండి అని అంటున్నాడు. ఇక జిన్షావ్ నోరు మూసింది మరెవరో కాదు, చెన్నే. పెదనాన్న వెళ్లిన తర్వాత నీకు ఓకేనే కదా, ప్రాబ్లం ఏమీ లేదు కదా అని అడుగుతున్నాడు. ఏం లేదు, నేను వినకూడని మాటలు విన్నాను, అందుకే తప్పించుకొని పారిపోయి వచ్చేసానని అంటుంది. మీ పెదనాన్న గురించేనా అని చెన్ను అడగడంతో అవును అన్నట్టుగా జిన్షావ్ తల ఊపుతుంది. ఇప్పుడు ఉప మంత్రి పదవి ఖాళీగా ఉంది, అందరూ ఆ పదవిపై కన్నేశారు, అందులో మీ పెదనాన్న కూడా ఒకరు అని చెప్పడంతో ఓ, మా పెదనానికి ఆ పదవి వచ్చే అవకాశం ఉందా అని అడుగుతుంది. లేదు, నాకు తెలిసినంత వరకు మీ పెదనానికి ఆ పదవి వచ్చే అవకాశమే లేదు, అందుకే నాకు ఐస్ పెట్టడానికి ట్రై చేస్తున్నారని అంటున్నాడు. సరే ఓకే, నేను ఇంకా బయలుదేరుతాను అనేసి జిన్షావ్ అక్కడ నుండి వెళ్లిపోవడానికి ట్రై చేస్తుంది. కానీ చెన్ను వెంటనే జిన్షావ్ చెయ్యి పట్టుకొని ఇంత కష్టపడి ఇప్పుడే కలిసాము, వెంటనే ఎందుకు వెళ్లిపోతున్నావు అని అడుగుతున్నాడు. మీరు ఇక్కడ గెస్ట్ గా వచ్చారు, మీరు ఇక్కడ ఉండొచ్చు, కానీ నేను ఇక్కడికి రాకూడదు, పైగా బాగా టైం అయింది, నేను వెళ్లాలని చెబుతుంది. చెన్ను వెంటనే టాపిక్ గురించి డైవర్ట్ చేస్తూ నేను ఆ రోజు నిన్ను అడిగిన విషయం గురించి ఏమైనా ఆలోచించావా, నేను చింగ్లాన్ తో ఆ రోజు మాట్లాడినందుకే నాతో కోపంగా ప్రవర్తిస్తున్నావా, నేను ఆల్రెడీ ఈ పెళ్లి గురించి మా మాస్టర్ తో మాట్లాడాను, నాకు చింగ్లాన్ కి పెళ్లి జరగదు, ఆ సంబంధాన్ని పూర్తిగా రద్దు చేసేసానని చెబుతున్నాడు. అది విని జిన్షావ్ ఆశ్చర్యపోతూ దీని వల్ల మీకు మీ మాస్టర్ కి మధ్య మనస్పర్ధలు కలుగుతాయి కదా అని అడుగుతుంది. ఏమో, కలగొచ్చేమో, కానీ నేను ఇప్పుడు దాని గురించి ఆలోచించడం లేదు, నేను ఆలోచించాల్సిన సమస్య ఇంకొకటి ఉంది అనేసి జిన్షావ్ వైపు చూస్తున్నాడు. ఆ తర్వాత చెన్ జిన్షావ్ ని ఒక ప్రశ్న అడగడం మొదలు పెడుతున్నాడు. లాభ నష్టాలు, రాజకీయాలు అన్ని పక్కన పెట్టు, నిజంగా నీ మనసులో ఏముందో చెప్పు, నాతో ఉండాలని నీకుందా అని అడుగుతున్నాడు. కానీ జిన్షావ్ సమాధానం ఏమి చెప్పకుండా సైలెంట్ గా ఉంటుంది. సమస్యలు వస్తాయని నువ్వేమి భయపడి వెనక్కి తగ్గొద్దు, మనమిద్దరం కలిసి వాటిని ఎదుర్కొందామని చెబుతున్నాడు. చాలాసేపు ఆలోచించిన తర్వాత జిన్షావ్ కూడా చివరికి ఒప్పుకుంటుంది. అది చూసి చెన్ను కూడా ఆశ్చర్యపోతున్నాడు. జిన్షావ్ కేమో కాస్త షైగా ఉంది. చెన్ను వెంటనే తనని కిస్ చేయడం మొదలు పెడుతున్నాడు. జిన్షావ్ కూడా అతన్ని హగ్ చేసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. కానీ అదే సమయంలో లియాన్ ఏదో వస్తువుని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. ఇక అదే సమయంలో జిన్షావ్ హెయిర్ పిన్ కింద పడిపోతుంది. చెన్ను దాన్ని తీసి జిన్షావ్ కి పెడుతూ ఈ రోజు జరిగిన దాని గురించి నేను స్టెప్ తీసుకోనా అని అడుగుతున్నాడు. వద్దొద్దు, నేనే చూసుకుంటాను అనేసి జిన్షావ్ అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇక జిన్షావ్ చెన్ను రూమ్ నుండి బయటకు రావడాన్ని లియాన్ చూసేస్తుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఇంత అర్ధరాత్రి పూట జిన్షావ్ చెన్ను రూమ్ లో ఏం చేస్తుంది, ఓహో వీళ్ళిద్దరి మధ్య కథ అలా నడుస్తుందా అనుకుని ఏదేదో తప్పుగా అర్థం చేసుకుంటుంది. ఇక జిన్షావ్ రూమ్ కు వచ్చాక పనమ్మాయి జిన్షావ్ తో మాట్లాడుతూ మీరిద్దరు ఎప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారని అడుగుతుంది. జిన్షావ్ సిగ్గుపడుతూ అప్పుడే ఏం పెళ్ళని అడుగుతుంది. పనమ్మాయి నవ్వుతూ మీరిద్దరూ ఆల్రెడీ కిస్ చేసుకున్నారు కదా అని అడగడంతో అవును, మేమిద్దరం మనసులో మాట చెప్పుకున్నాము, కిస్ చేసుకున్నాము, కానీ అందుకని వెంటనే పెళ్లి చేసుకోవాలా, నేను ఒక షాప్ కి వెళ్లి ఒక చిన్న వస్తువు కొనాలన్నా చాలా సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకుంటాను, అలాంటిది జీవితాంతం కలిసి ఉండే మనిషిని ఒక్క రోజులో ఎలా డిసైడ్ అవుతాను, అది మాత్రమే కాదు చెన్ను నాతో నీ భయాలు నాకు తెలుసు, మనం ఇద్దరం కలిసి సమస్యలకి పరిష్కారం వెతుకుదామనే చెప్పారు, కానీ నన్ను పెళ్లి చేసుకుంటానని మాత్రమే ఇంకా చెప్పలేదని అంటుంది. ఆ మాటలు విని పనమ్మాయి నవ్వుకుంటుంది. కొద్దిసేపటి తర్వాత మీకు ఒక లెటర్
వచ్చింది అనేసి జిన్షావ్ కి ఆ లెటర్ ని ఇస్తుంది. జిన్షావ్ సాన్షి అనే ప్లేస్ లోనే కొత్త బిజినెస్ లన్నీ స్టార్ట్ చేసింది కదా, ఆ ప్రాంతంలో తీవ్ర కరువు ఏర్పడిందంట. దాని గురించే మేనేజర్ లెటర్ రాసినట్టు ఉన్నాడు. జిన్షావ్ దాన్ని చదివేసి, ఏంటి సాన్షిలో కరువు ఏర్పడిందా, వెంటనే ఒక పేపరు పెన్ను తీసుకొనిరా, నేను వెంటనే దీని గురించి సమాధానం రాయాలి అనేసి రాస్తూ ఉంది. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లియాన్ తన నానమ్మ దగ్గరికి వెళ్లి రాత్రి చూసిన విషయం గురించి చెబుతుంది. నేను నా కళ్ళతో చూశాను, జిన్షావ్ చెన్ను గది నుంచి బయటకు వచ్చింది. ఇంత రాత్రి పూట ఒక అమ్మాయి ఒక మగవాడి గది నుంచి బయటకు వస్తే దానికి అర్థం ఇంకేముంటుంది, కావాలంటే నా పని మనిషిని కూడా అడగండి, తను కూడా చూసిందని చెబుతుంది. అది విని కోడలు ఆశ్చర్యపోతూ చెన్ను లాంటి గ్రాండ్ సెక్రటరీ జిన్షావ్ ని ఇష్టపడుతున్నాడా, అది మాత్రమే కాకుండా అతనికి ఆల్రెడీ పెళ్లయింది, అతని భార్యకి ఏదో హెల్త్ బాగాలేకుండా చనిపోయింది, పైగా చెన్ను ఇప్పుడు ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు, ఆయన హోదాని బట్టి ఆయన ఒక మంచి కుటుంబానికి చెందిన అమ్మాయిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. అయితే ఎందుకు వీళ్ళిద్దరు ఇంత సీక్రెట్ గా కలుసుకుంటున్నారు, బహుశా తనని అధికారిక భార్యగా కాకుండా కాన్క్యూబన్ గా ఉంచుకోవాలనుకుంటున్నాడేమో. ఆ మాటలు విని లియాన్ బాగా నవ్వుకుంటూ ఉంది. ఏంటి కాన్క్యూబన్ గానా, తనకు అలానే జరగాలి, జిన్షావ్ కి బాగా అయ్యింది అనుకుని నవ్వుకుంటూ ఉంది. అది చూసి నాన్నమ్మ కోప్పడుతూ, నువ్వేం మాట్లాడుతున్నావు, తన పరువు పోతే మన కుటుంబం పరువు కూడా పోతుంది, మన ఇంట్లో ఉన్న మిగతా అమ్మాయిల పెళ్లిళ్లపై కూడా దాని ప్రభావం పడుతుంది, ఈ విషయం బయటికి ఒక్క మాట కూడా పొక్కకూడదు, ముఖ్యంగా జిన్షావ్ ముందు ఈ విషయం ఎవరూ మాట్లాడకూడదని అంటున్నారు. అది విని లియాన్ ఆశ్చర్యపడుతూ, ఎందుకు, మీరు ఎప్పటి నుండో జిన్షావ్ కి బుద్ధి చెప్పాలనుకుంటున్నారు కదా, ఇదొక మంచి అవకాశము, దీన్ని ఉపయోగించుకొని జిన్షావ్ ని పనిష్ చేయమని అడుగుతుంది. కానీ నాన్నమ్మ అందుకు ఒప్పుకోవడం లేదు. నా భయం జిన్షావ్ గురించి కాదు, చెన్ను వల్ల, అతన్ని కోప్పెడితే మీ నాన్నకు ప్రమాదం వస్తుంది, కాబట్టి ఎవరు ఈ విషయం బయటికి చెప్పకూడదని గట్టిగా హెచ్చరిస్తున్నారు. అక్కడి నుండి బయటికి రాగానే లియాన్ కోపంగా, నేను ఎంతో కష్టపడి జిన్షావ్ తప్పుని పట్టుకున్నాను, కానీ నాన్నమ్మ బయటికి చెప్పొద్దంటుంది, ఇలా చూడు, జనం ఎక్కువగా ఉండే చోటికి వెళ్లి ఈ విషయం గురించి ప్రచారం చెయ్యు అని చెప్పడంతో పనమ్మాయి భయపడిపోతుంది. కానీ నానమ్మ చెప్పొద్దన్నారు కదా అని అడుగుతుంది. లియాన్ నవ్వుతూ, నేను చెన్ను పేరు చెప్తేనే నాకు ప్రాబ్లం అవుతుంది, అతని పేరు తీసే, దాని బదులుగా వాంగ్ పేరు పెట్టు అని చెప్పడంతో పనమ్మాయి ఆశ్చర్యపోతుంది. జిన్షావ్ పేరు చెడిపోతే చెన్ను కూడా ఆమెను వదిలేస్తాడు, జీ కుటుంబం కూడా తమ వ్యాపారాలని ఆమెకి ఇవ్వదు, అప్పుడు ఆమె దగ్గర ఏమీ ఉండదు అని చెప్పడంతో పనమ్మాయి తలూపి అర్థమైంది అనేసి అక్కడి నుండి వెళ్లిపోతుంది. ఇక ఇంటి దగ్గర చెన్ను వాళ్ళ అమ్మ రూమ్ వైపుగా వెళ్తున్నాడు. అదే సమయంలో చెన్ను వాళ్ళ అమ్మ దగ్గర కూడా ఆ పుకారు చేరుతుంది. జిన్షావ్ వాంగ్ మధ్య సంబంధం ఉందంట అని చెప్పడంతో అది విని చెల్లెలు, అది అసలు నిజమే కాదు, స్ప్రింగ్ అవుట్ రోజంతా జిన్షావ్ మా వెంటనే ఉనింది, ఆమె వాంగ్ తో ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఇది పూర్తిగా అబద్ధమని చెబుతుంది. అంతలో చెన్ను వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్లి, మీరు ఇందాక మాట్లాడుకున్నదంతా నేను విన్నాను, ఎన్నో సంవత్సరాల నుండి జీ కుటుంబం మన కుటుంబానికి శ్రద్ధగా సేవ చేస్తున్నారు, అలాంటి కుటుంబానికి చెందిన అమ్మాయి గురించి ఎవరో ఒకరు ఒక పుకారు పుట్టిస్తే దాన్ని మీరు ఇలా మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు అనేసి వాళ్ళ అమ్మని అరిచేసి చెన్ను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. చెన్ను వెళ్లిపోయాక, ఏంటి వీడు రాను రాను నన్ను తెగ తిడుతున్నారు అని అమ్మ అప్సెట్ అయిపోతున్నారు. చెన్ను బయటకు రాగానే అసిస్టెంట్ చెన్నుతో మాట్లాడుతూ, వాంగ్ చాలా చెడ్డవాడు, ఈ పుకార్లు అతనే పుట్టించి ఉంటాడు అని అంటున్నాడు. చెన్ను కూల్ గా, వాంగ్ జిన్షావ్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది జిన్షావ్ వాళ్ళ కుటుంబానికి మాత్రమే తెలుసు, అంటే ఈ పుకారు జిన్షావ్ వాళ్ళ ఇంటి నుండి బయటకు వచ్చింది. సరే, నేను ఒక పని చెప్తాను, అది పూర్తి చెయ్యు, అలానే జిన్షావ్ ఇంట్లో ఖాళీగా ఉందో లేదో కనుక్కొండ్రా అనేసి కొద్దిసేపు ఆలోచించి, వద్దొద్దు నేనే వెళ్లి మాట్లాడతానని అంటున్నాడు. ఇక్కడేమో జిన్షావ్ తన వస్త్ర దుకాణానికి వెళ్తుంది. కొత్తగా వచ్చిన ఖరీదైన సిల్క్ సారీలు చూడడానికి కోసము చాలా మంది మహిళలు అక్కడికి వచ్చి ఉంటారు. జిన్షావ్ లోపలికి అడుగు పెట్టగానే అందరూ ఆమెనే చూస్తూ గుసగుసలాడుకుంటున్నారు. అదిగో ఆ అమ్మాయే, చూడ్డానికి చాలా మంచిదిలా ఉంది, కానీ పెళ్లి కాకముందే వేరొక అబ్బాయితో రాత్రంతా గడిపిందంట, అది కూడా చీఫ్ జస్టిస్ కుటుంబంలోని కొడుకుతో. అలాంటి కుటుంబంలోని వ్యక్తిని పెళ్లి చేసుకోవడం కోసము తను ఏమైనా చేస్తుంది, నా పని మనిషి కూడా కల్లారా చూసిందంట, వాంగ్ తన చేతిని పట్టుకున్నాడంట, రాత్రంతా గూ ఇంట్లోనే ఉన్నాడంట అని అబద్ధాలని కూడా నిజాల్లాగా మాట్లాడుకుంటున్నారు. జిన్షావ్ వాళ్ళ మాటల్ని ప్రశాంతంగా వింటుంది, ఏడవదు. కొద్దిసేపటి తర్వాత అందరినీ చూసి గట్టిగా, మన రాజ్యంలో తప్పుడు పుకార్లు పుట్టించిన వారికి 100 కొరడా దెబ్బలు, 3 సంవత్సరాల కఠిన శిక్ష ఉంటుంది, ఈ పుకారు వల్ల ఒకరి జీవితం నాశనం అయితే ఇంకా పెద్ద శిక్ష ఉంటుంది, మీరు నాపై ఇన్ని అబద్ధాలు చెబుతున్నారు, ఇవి తట్టుకోలేక నేను ఈ రోజే ఉరి వేసుకొని చనిపోతే అప్పుడు
అప్పుడు మీ అందరికి ఏమవుతుందో తెలుసా అని చెప్పడంతో ఆ మాటలు విని అందరూ భయపడిపోతున్నారు. ఇవన్నీ మేం చెప్పలేదు, ఆ వాంగ్ ఉన్నాడు కదా అతనే స్వయంగా చెప్పాడు, ఇది చాలా మంది విన్నారు, అతని ఎదురుగా ఉన్న రెస్టారెంట్ లోనే ఉన్నాడు అని చెబుతున్నారు. ఆ మాటలు విని జిన్షా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా, అయితే ఇప్పుడే అతని దగ్గరికి వెళ్దాము, మీరు నాతో రండి, అందరి ముందే నిజం తేల్చుకుందామని అంటుంది. అక్కడున్న వాళ్ళందరూ భయపడుతూ జిన్షా వెనకాల నడవడం మొదలు పెడుతున్నారు. ఇక్కడేమో వాంగ్ ఎవరి దగ్గర బాగా కొట్టించుకున్నట్టు ఉన్నాడు. అందరి ముందు నిలబడి నిజం ఒప్పుకుంటున్నాడు. జిన్షా నా మ్యారేజ్ ప్రపోజల్ ని రిజెక్ట్ చేసింది, ఆ కోపంతోనే నేను అబద్ధపు పుకార్లు పుట్టించాను, నన్ను దయచేసి క్షమించు అనేసి అతను అక్కడి నుండి వెళ్లిపోతున్నాడు. అలా జిన్షా పేరు మీద ఉన్న అపవాదు మొత్తం పూర్తిగా తొలగిపోతుంది. ఇంకా ఇంట్లో నానమ్మ దగ్గరికి ఒక పనావిడ పరిగెత్తుకుంటూ వచ్చి రాజధానిలో అందరూ జిన్షా వల్లనే వాంగ్ గురించి తప్పుగా మాట్లాడుకుంటున్నారు అని చెప్పడంతో నాన్నమ్మ కోపంగా, నేను చెప్పిన మాటలన్నీ నిన్ననే గాలికి వదిలేశారు, నా కుటుంబం పరువు పోయింది, వెంటనే లియాన్ ని నా దగ్గరికి తీసుకొని రండి అని చెబుతున్నారు. అంతలో లియాన్ నవ్వుకుంటూ, నాన్నమ్మ నా కొత్త హెయిర్ పిన్ చూడండి ఎంత బాగుందో అని చెప్పే లోపే నాన్నమ్మ లియాన్ చెంప చల్లుమనిపిస్తున్నారు. ఈ పుకార్లు నువ్వే పుట్టించుంటావు, ఎందుకు ఇలా చేశావని అడుగుతున్నారు. ఈ పని నేనే చేశాను అన్నదానికి మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయని అడుగుతుంది. ఇక్కడేమో చెన్ జిన్షావ్ని మీట్ అవ్వడం కోసం వచ్చి బండిలోనే తన కోసం వెయిట్ చేస్తున్నాడు. అంతలో జిన్షావ్ కూడా అక్కడికి వస్తుంది. చెన్నుని చూడగానే సిగ్గుపడడం మొదలు పెడుతుంది. మీరు కూడా ఆ పుకార్ల గురించి విన్నారా అని జిన్షావ్ అడగడంతో, అవును విన్నాను, అతను వచ్చి నీ దగ్గర క్షమాపణలు చెప్పాడా అని అడుగుతున్నాడు. అవును చెప్పాడు, కానీ వాంగ్ నాతో క్షమాపణలు చెప్పడానికి కారణం మీరేనా అని అడగడంతో చెన్ను నవ్వుతూ అవునని ఒప్పుకుంటున్నాడు. అది విని జిన్షావ్ ఆశ్చర్యపోతుంది. వాంగ్ కుటుంబం 3వ స్థాయి అధికారి కుటుంబము, అతన్ని మీరెలా ఒప్పించారు అని అడుగుతుంది. అతను ఒక విషయంలో నా దగ్గర ఇరుక్కున్నాడు, అతనికి ఆపోజిట్ గా సాక్ష్యాలు కూడా ఉన్నాయి, దాన్ని యూజ్ చేసుకుని అతన్ని బెదిరించాను, ఇంకా అంతే పరిగెత్తుకుంటూ వచ్చి నీకు క్షమాపణలు చెప్పాడు అని అంటున్నాడు. జిన్షావ్ ఆ విషయం నమ్మలేక, అతని సీక్రెట్ మీకెలా తెలుసు, అతను మీ దగ్గర ఎలా ఇరుక్కున్నాడని అడుగుతుంది. చెన్ను నవ్వి, ఆ విషయం తర్వాత చెబుతాను, సీక్రెట్ అని అంటున్నాడు. జిన్షావ్ నవ్వుతూ, మళ్ళీ నన్ను టెన్షన్ పెట్టేస్తున్నారని అంటుంది. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.